వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం రాయ భూపాలపట్నం స్వయంభు శ్రీ లక్ష్మీ గణపతి. ముందుగా దైవ దర్శనాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ సృష్టిలో ప్రథమంగా పూజలు అందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వకాల సర్వోస్తలను విఘ్నేశ్వరుడు మనకు తోడుగా ఉన్నప్పుడే మన కార్యాలు సఫలీకృతం అవుతాయని భక్తుల విశ్వాసం. సామాన్య ప్రజలే కాదు, ముక్కోటి దేవతలు కూడా తాము తలపెట్టిన ఏ పనికైనా ఈ వినాయక స్వామిని పూజిస్తారు. కాకినాడ జిల్లా అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. జిల్లాలోని పెద్దపురం మండలంలో ఉన్న రాయ భూపాలపట్నం గ్రామం నేడు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఇక్కడ వెలిసిన స్వయంభు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు భక్తుల పాలిట కల్పవృక్షంగా కొనియాడబడుతున్నారు. సాధారణంగా వినాయక విగ్రహాలు చెక్కినవై ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారు భూమిలో నుండి స్వయంభు ఆవిర్భవించిన స్వయంభువ దశాబ్దాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ విగ్రహం అత్యంత శక్తివంతమైనది భక్తుల నమ్మకం. స్వామివారి దర్శనం మాత్రాన గ్రహ దోషాలు తొలగిపోతాయని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థి పర్వదినాన ఈ ఆలయం భక్తులతో కిక్కిసిపోతుంది. ఉదయం నుంచి అభిషేకాలు, విశేష అర్చనలు, హోమాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న రాయ భూపాలపట్నం గణపతి ఆలయం పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చెందుతుంది. విజ్ఞానాన్ని తొలగించి ఆ వినాయకుడిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుందని భక్తుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దైవ దర్శనాలు అనే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఎం న్యూస్ ఛానల్ మా ప్రతినిధి లోబరాజు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అర్చకులు ద్వారా ఆలయ విశేషాలు, విశిష్టతలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్తే. ముందుగా వైఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. నేను మీ లోబరాజు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభావ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. మరి దైవ దర్శనాలు అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మరి ఆ రాయి భూపాలపట్నం గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయానికి ఈ రోజు విచ్చేయడం జరిగింది. మరి ఆలయ అర్చకులతో ఆలయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఆలయ అర్చకులు మనం ముందున్నారండి. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారంటారు కదా, అది ఎప్పుడు జరిగింది, ఆ కాలం ఏ కాలంలో జరిగింది అని మా ప్రేక్షకుల కోసం తెలియజేయాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే నమః. గజాననం బోధగణాది సేవితం కపిధ్వజంబో ఫలసారభక్షితం ఉమాసతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామి వారు పూర్వకాలంలో ఒక 5 తరాల ముందు అనగా ఈ యొక్క ఊరిలోనే ప్రజలందరూ కూడా రాళ్ళు కొట్టుతూ జీవనం సాగించేవారు. ఆ సమయంలో ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని వెలికి తీయడం జరిగినది. ఇక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనూ రాళ్ళ దిబ్బ అనబడే ఈ యొక్క ఊరి చివరిలో లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహం వెలికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి రోజుకి కొంత దూరం తీసుకుని వచ్చి అలాగా 11 రోజులు సమయం పట్టింది ఈ యొక్క చెరువు దగ్గరికి తీసుకురావడానికి. అక్కడే వదిలేస్తే బాగుండని కొంతమంది ప్రజలు అనుకున్నారు, కానీ ఈ యొక్క చెరువు పక్కన పెడితే స్వామివారికి ఇంకా వైభవం వస్తుందని పూర్వులందరూ కూడా పెద్దలు చెప్పడం వల్ల ఈ యొక్క స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క స్వామివారు ఇంచుమించు 9వ శతాబ్దం నాటిదని కొంతమంది ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ యొక్క స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ఇలా స్థిరంగా పెట్టి తూర్పు ముఖంగా తిప్పుదామని చూస్తే స్వామివారు ఇంకా పెట్టిన చోటే అలా స్థిరత్వం అయిపోవడం, తూర్పు ముఖంగా తిప్పుదామంటే ఇంకా స్వామివారి కదలకపోవడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇప్పుడు ఉన్న నిర్మాణ శైలి ఇది 4వ తరంలో 4వ నిర్మాణంగా చెప్పుకుంటారు. ఫస్ట్ పూరి గుడిసెలోను, తర్వాత పెంకుటింట్లోను, తర్వాత మట్టి గోడల ఇంట్లోను, తర్వాత మరలా సిమెంట్ స్లాబ్ వేసిన అవి కూడా సరిపోకపోవడం, తర్వాత ఈ యొక్క దట్టమైన నిర్మాణం ఇప్పుడు జరిగిన శైలి అంతా కూడా దట్టమైన నిర్మాణం చేసిన తర్వాత ఈ యొక్క నిర్మాణం జరిగేటప్పుడు స్వామివారికి యంత్రం పెడదామని తవ్వి చూస్తే ఎంత తవ్వినా సరే కింద స్వామివారి ఆచూకీ తెలియకపోగా ఎక్కడి వరకు అయితే తవ్వారో అక్కడే స్వామివారి యంత్ర ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈ యొక్క శైవాగమోక్తంగా స్వామివారికి పూజా కైంకర్యాలు అయ్యి కూడా నిర్వహించుతున్నారు. ప్రతి సంవత్సరం
భాద్రపద శుక్ల చతుర్థి నుంచి 10 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడును. ప్రతిరోజు కూడా స్వామివారికి ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలంలో ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా లక్ష్మీ గణపతి హోమం భక్తులచే నిర్వహించబడుతున్నది. అలాగే ప్రతి నెల సంకష్ట చతుర్దశికి స్వామివారికి ఏకాదశి ద్రవ్యాలతో పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగును. అలాగే ప్రతి బుధవారం కూడా స్వామివారికి గరిక పూజ, అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి శుద్ధ జలంతో రుద్రాభిషేకం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి. ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని 7 బుధవారములు స్వామివారికి 21 మారు ప్రదక్షిణ చేసుకున్న తమ భక్తులు కోరికలు నెరవేరుచున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా తెలియజేస్తున్నారు. ఇతర గణపతి ఆలయాలతో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు. అలాగే ఈ యొక్క స్వామి ఇక్కడికి స్వామివారిని తీసుకొచ్చిన సమయం 11 రోజులు పట్టింది. ఆ 11 రోజుల తర్వాత స్వామివారిని తూర్పుముఖంగా తిప్పుదామంటే స్వామివారి కదలకపోవడం జరిగింది. ఇలాగ ఇక్కడ పెట్టడంతో స్థిరత్వంగా స్వామివారు ఉండిపోవడం వల్ల స్వామివారు ఉత్తరాభిముఖంగానే భక్తులకు దర్శనమిస్తుంటారు. స్వామివారు ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారిది తొండం కుడివైపు ఎందుకు ఉంది, దానికోసం మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు. అలాగే ఇక్కడ స్వామివారికి మరి ఒక విశేషం ఉంది. అది ఏమిటనగా అందరి గణపతి విగ్రహాల్లో ప్రతి చోట ఎక్కడ చూసినా సరే స్వామివారికి తొండం ఎడమ వైపుగాను ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారి తొండం అన్నది కుడి చేతి వైపుకు తిరిగి ఉంటుంది. స్వామివారు కుడి చేతిలో మోదకాన్ని పట్టుకొని సిద్ధి గణపతిగా స్వామివారు పూజలు అందుకుంటారు. ఈ యొక్క స్వామివారిని ఆరాధించడం వల్ల, అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల స్వామివారి కృప కలిగి వారు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరి, అలాగే వారు తలపెట్టిన కార్యాలన్నీ కూడా శీఘ్రంగా సిద్ధించి స్వామివారి కృపను పొందుతున్నారు. అలాగే వారు ఏదైనా సరే కొత్త పని, భక్తులు ఏదైనా సరే కొత్త కార్యం తలపెట్టాలనుకుంటే ముందుగా స్వామివారిని దర్శించుకుని, స్వామివారికి విన్నవించుకుని, స్వామివారికి నారికేళం సమర్పించి ఆ యొక్క పని స్టార్ట్ చేయడం వల్ల శీఘ్రంగా త్వరితముగా ఆ యొక్క పని పూర్తవుతుందని భక్తులు కూడా ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తున్నారు. స్వామివారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా వైఎస్ఎం న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో దైవ దర్శనం అనే కార్యక్రమంలో భాగంగా మరి వచ్చే వారం మరో ఆలయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.